కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకేసారి మాత్రమే నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఆ దిశగా కూడా ఎలాంటి ప్రక్రియకు ముందడుగు పడలేదు. నూతన రేషన్ కార్డుల అప్లికేషన్లను మీ సేవ ద్వారా ఆన్లైన్లో తీసుకుంటారు. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేశాక ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో అయితే బస్తీ సభల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్ చూడటం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. కేవలం రేషన్ కోసమే కాకుండా ఆ కార్డు ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు మ్యాండేటరీగా ఉంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి పొందలేకపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 6,47,297 రేషన్ కార్డులు జారీ చేసింది గత ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిదారులున్నారు. రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి సైతం ఈ నెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నారు. శాసనసభ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో 11.02 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరారు. ఎడిట్ ఆప్షన్ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్లు ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. 11.02 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహార భద్రత కార్డుల్లో చేరాలని ఇప్పటికే దరఖాస్తులొచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను కూడా కొనసాగించబోతోంది ప్రభుత్వం. ఈ దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా ఎటువంటి ఆప్షన్లను కొత్తగా చేర్చబోతున్నారు ప్రక్రియలో? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో తమకు రేషన్ కార్డులు వస్తాయనేటువంటి ఆశించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజాపాలనలోనే మాకు రేషన్ కార్డులు వస్తాయని ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఆశించడం జరిగింది. అది సాకారం కాబోతుంది. దాదాపు 11 లక్షల చిల్లర వరకు కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. రేపు అన్ని జిల్లాల కలెక్టర్తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని కూడా ఇవ్వాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని పైన కూడా రేవంత్ రెడ్డి పలు దఫాలు కూడా మాట్లాడిన సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాలనను రంగంలోకి సిద్ధం తీసుకురావడం, అదేవిధంగా పేదవారిని అంటే నిశ్చాయుల పక్షాన్ని ప్రభుత్వం ఉండబోతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఉంటుందని కూడా ఆయన చాలా సందర్భాలు చేసిన ధర్మిలో ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వకుండా నానా అగచాట్లు పడ్డారు పేద ప్రజలందరూ కూడా. 11 లక్షల చిల్లర వరకు కూడా ఉన్నారు. వాళ్ళు రేషన్ కార్డు లేక పిల్లలను పోషించుకోలేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే అంశాన్ని టాప్ ప్రియారిటీగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి స్క్రూటినీ జరగడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు చూసినట్టయితే 11 లక్షల వరకు ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ ఉన్నాయి. గతంలో ఒకసారి ఇచ్చినట్టు ఇచ్చారు కానీ ఆ తర్వాత ఆప్షన్స్ లో చాలా లోపభూయిష్టంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వంలో
చాలా మంది పేద ప్రజలందరూ ఇబ్బంది పడడం జరిగింది. చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు అయ్యాయి, అయినా కూడా రేషన్ కార్డు లేని దుస్థితిలో నెట్టబోయబడ్డారు. సో దీని అన్నింటినీ అధిగమించి ప్రభుత్వం వారిపైన సానుభూతి వ్యక్తం చేస్తూ పాటుగా వారికి నిస్సాయుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నటువంటి భరోసా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా ఎవరైతే అర్హులైతే ఉంటారో అర్హులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసి గ్రామ సభలలో పెళ్లిళ్ళు ఎవరైతే పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లల్లో అండ్ ఈ రేషన్ కార్డులో లేని వాళ్ళ జాబితా ఎవరుంది, ఎందుకు ఈ గతంలో ఎందుకు రాలేదు, ఆరోగ్య భద్ర కార్డు సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకమైనటువంటి కార్డ్స్ ఇచ్చే విధంగా కూడా లాంచ్ చేయబోతున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరుస్తూ ఇక రేషన్ కార్డుల యొక్క జారీ కూడా ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే టాప్ ప్రియారిటీగా తీసుకున్నటువంటి ఈ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే టెక్నికల్ టీమ్ తో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎంత, పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, ఇంకా కొత్తగా తీసుకునే వారికి తీసుకోవాలి, దాని పారామీటర్స్ ఏంటి, అదేవిధంగా కుటుంబ సభ్యులను చేర్చే అంశం పైన కానీ లేకపోతే ఉమ్మడి కుటుంబం నుంచి వెళ్ళి ఆ తర్వాత వేరుబడినటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లలు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి. సో ఆధార్ సీడింగ్ తో సంబంధించినటువంటి వ్యవహారం కనుక చాలా ఈజీగా ఉంటుందని కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఒక నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ రేఖ ఈ నెల 28 తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కోసం కసరత్తు ప్రారంభం కాబోతుంది. గ్రామ సభల ద్వారా ఎంపిక ప్రక్రియ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జిల్లా కలెక్టర్ తో ఇదే అంశం పైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులు లేకుండా ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఉన్న వాళ్ళు కూడా ఎడిట్ ఆప్షన్ లేకుండా కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఎవరైనా కుటుంబ సభ్యులని ఆ కార్డులో యాడ్ చేసుకోవాలన్నా కూడా అది పనిచేయని పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు 28 నుంచి స్టార్ట్ అయిపోయే ఈ దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి ఇటువంటి ఎడిట్ అదేవిధంగా ఎగ్జిట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్ రేఖ, దీంట్లో ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీ ఒకటి, ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న వాటి ఒకటి, ఆల్రెడీ ఉన్నటువంటి దాంట్లో 8 ఆప్షన్స్. కొంతమంది పిల్లలు పెళ్ళైన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల సంతానం కూడా పెరిగిన నేపథ్యంలో వారికి సంబంధించిన పేర్లు కూడా యాడ్ చేసేటువంటి వెసులుబాటు కల్పిస్తూ కూడా ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో ఉన్న వాటిని ఎడిట్ ఆప్షన్స్ ఇస్తూనే కొత్త వారికి అవకాశం ఇస్తూనే అదేవిధంగా స్క్రూటినీ పూర్తి స్థాయిలో పారదర్శకంగా తీసుకురావాలి. ప్రతి వారికి కూడా సంక్షేమ పథకాలు బియ్యం కానీ ఇంకా సంబంధించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన రకంగానే వారికి రేషన్ సంబంధించిన అంశాల్లో కూడా వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ఉంటుంది కనుక దానికి సంబంధించిన వాటిని కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉండాలంటే దీని పూర్తి స్థాయిలో కూడా ఒక మానిటరింగ్ ఉండాలి. దానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికమైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎడిట్ ఆప్షన్స్ ఉంటుంది, అదేవిధంగా కొత్త వారికి అవకాశం ఉంటుంది, కొత్త డిలీట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇదంతా కూడా వెసులుబాటు ఉంటుంది. ఇదంతా చేయాలంటే కూడా గ్రామ స్థాయిలో గ్రామ సభల ద్వారా అందజేసుకోవాలి. ఆ తర్వాత తహసీల్దార్ సంబంధించిన దాంట్లో అప్లికేషన్ చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి కొంత సాంకేతికమైనటువంటి లోపభూషణ కారణాల వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో దాన్ని ఇబ్బంది ఎటువంటి లేకుండా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ సంబంధించిన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని రేపు జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో వారికి ఇప్పుడు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమేమి ఉన్నాయి దానిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కనుక ఆ తర్వాత దీన్ని 28 తారీఖు నుంచి కూడా ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. సో అన్ని రకాలమైనటువంటి వారందరికీ కూడా అంటే మీరు చెప్పినట్టుగా వెసులుబాటు ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అదేవిధంగా యాడింగ్ ఉంటుంది, తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలతో భాగంగా ఇవన్నీ కూడా ఒక మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఒక గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయి రేఖ. సాదిక్, అదేవిధంగా ఈ నూతన రేషన్ కార్డుల అప్లికేషన్లు మీ సేవ ద్వారా ఆన్లైన్లో తీసుకుంటారని తెలుస్తోంది 28 నుంచి. అయితే ఏ టైం నుంచి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది? అప్లై చేసుకోవాలంటే ఎటువంటి దరఖాస్తులు అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎస్ రేఖ, దీంట్లో ప్రధానంగా గ్రామ సభల ద్వారా అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల ద్వారా అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పట్టణ సభల ద్వారా కూడా నిర్వహించి తద్వారా లబ్ధి అంటే ఎవరైతే అవసరం ఉంటుందో పేదవాళ్ళు ఉంటారో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని ఆన్లైన్ సంబంధించిన దానిలో చేసుకోవాల్సి ఉంటుంది. సో స్క్రూటినీ అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రూటినీకి సంబంధించిన అధికారులను కూడా ఆయా సంబంధించిన ఇళ్లకి వెళ్లి వెరిఫికేషన్ సంబంధించిన కార్యక్రమం ఉంటుంది. ఇదంతా కూడా ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా తీసుకుంటారు అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత దానికి సంబంధించిన స్క్రూటినీ కానీ లేకపోతే ఫీల్డ్ విజిట్ చేసిన తరుణంలో ఆ సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ నివసించిన ఇల్లు ఆ సంబంధించినటువంటి ఇంటి నంబరు ఇవన్నీ కూడా ధృవీకరిస్తారు. ధృవీకరించిన తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా అప్లోడ్ కు సంబంధించిన దానికి ఆ అధికారులు దానికి
ఓకే చెప్తారు. సో ఈ రకమైనటువంటి ప్రాసెస్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకైతే రెవెన్యూ వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే అప్లికేషన్స్ అన్నది ఓపెన్ చేసిన తర్వాత అందరూ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వెరిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా వెరిఫికేషన్ లో మిస్యూజ్ కాకుండా పూర్తి స్థాయిలో వారిని స్క్రూటినీ చేసేందుకు గాను ఫీల్డ్ విజిట్ కూడా చేసి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఉండబోతుంది. సో 28 తారీఖు రోజు నుంచి ప్రాథమికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా, అంటే అప్లికేషన్స్ కాల్ఫార్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ రేపు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా జిల్లా కలెక్టర్లతోని, రెవెన్యూ అధికారులతోని పూర్తి స్థాయిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్న తరుణంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశాలపైన టాప్ ప్రయారిటీ చేసుకుంటున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పరిపాలన కూడా ఉండబోతుంది. అదేవిధంగా భూ సమస్యలకు సంబంధించిన ఉన్నది, ధరణి సంబంధించిన ఎఫెక్ట్ పడుతున్న రైతాంగం, ఇవన్నిటిపైన కూడా చాలా సుదీర్ఘమైనటువంటి అంశం పైన చర్చిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, వాళ్ళ దైనందిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే విధంగా ఉండాలని కూడా ఆయన నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్లందరూ కూడా దీనిపైన హోంవర్క్ తీసుకొని రావాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే సీఎంఓ వర్గాలు. సో ఏదైనప్పటికీ 28 తారీఖు నుంచి సూత్రప్రాయంగా ప్రారంభించినప్పటికీ దీని విధి విధానాలు రేపు క్లారిటీగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రేఖ. రైట్ సాదిక్, అయితే ఈ కొత్త రేషన్ కార్డులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చిందో అది కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు ఎన్ని నెలలు టైం పట్టే అవకాశం ఉంది? రోజుల టైం పడుతుందా వారికి కార్డు జారీ కావడానికి? రైట్, థ్యాంక్ యూ సాదిక్.